ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడును కడపటి వాడును దీవించేవాడును మృతునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. ఆమేన్. యుగ యుగములు సజీవుడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆమేన్, ఆమేన్. చూడండి, ఈరోజు పునరుత్థాన దినం కాబట్టి యేసు ప్రభు 2020 సంవత్సరాలు అయింది, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆమేన్. ప్రభు తిరిగి లేచి ఉన్నాడు. ఎందుకంటే మరణము జయించిన ప్రభు యేసుక్రీస్తు. ఎవరైనా మరణము జయించిన దేవుడు. చాలా మంది దేవుడు కొలిచి దేవుడు పూజించమన్న వారు చాలా మంది ఉన్నారు. వారి సమాధి తెరవబడలేదు, వారి సమాధిలో తెరవబడలేదు. కానీ యేసుక్రీస్తు సమాధి తెరవబడింది. ఎందుకంటే ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు. ఆమేన్. ఆయన దేవుని కుమారుడు, ఆయనకు సమస్త అధికారం ఇవ్వబడింది. కనుక మరణం ఆయన బంధించలేదంట, మరణము ఆయన బంధించలేదంట. హల్లెలూయా. మరణము బంధించలేదంట. 1 కొరింథీయులు 15:50 చెప్తున్నారు, మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణపు ముల్లా నీ విజయం ఎక్కడని మరణాన్ని చూసి ప్రభడుతున్న పిల్లారా. 1 కొరింథీయులు 15వ అధ్యాయము, 1 కొరింథీయులు 15వ అధ్యాయము 55 చూడండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లు ఎక్కడ. ఏమంట? మరణాన్ని చూసి ప్రభడుతున్నాడంట. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణపు ముల్లా ఎక్కడ విజయం. మరణం ప్రభుతో ఓడిపోయింది. ఎందుకంటే మరణం ప్రభుని బంధించలేకపోయింది. ఆమేన్. ఆయన అంటున్నాడు, యుగ యుగములో నేను సజీవుడుగా ఉన్నాను అంటున్నాడు. నేనే మొదటి వారిని, నేనే కడపటి వారిని, నేనే జీవించే వారిని. యుగ యుగములకు ఆయనే దేవుడు. హల్లెలూయా. చూడండి, పేర్లు వద్దు. ఒక ఆయన సిటీలో, ఒక ఆయన తమిళంలో రాఘవేంద్ర, ఇంకోటి పుట్టపతిలో. దేవుడు కూడా మరణం జయించారా? మరణం జయించారా? చెప్పండి, మరణం జయించారా? ఈయన దేవుని కుమారుడు కనుక మరణం జయించారు. చూడండి, మరణాన్ని చూసి వెళ్తారట. ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మనం అడగలుగుతామా? మనం అడగలుగుతామా? హల్లెలూయా. ఏం కారణం అంటే పిల్లారా, ఆదిలో ఉన్న ఆయనే, ఇప్పుడు నువ్వు ఆయనే. హల్లెలూయా. అందుకే యుగ యుగాలు నేను సజీవుడిగా ఉన్నాను, నేను సజీవుడిగా ఉన్నాను. ఆమేన్. ఎందుకంటే సజీవుగల దేవుడు ఆయన, జీవించేవాడు ఆయనే, ఆయనే ఉన్నవాడు, ఆయనే అనువాడు. ఎందుకంటే శక్తి గల ప్రభు ఆయన. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పిల్లారా, శక్తి కలిగిన దేవుడు ఆయన, శక్తి గల ప్రభు ఆయన. హల్లెలూయా. శక్తి గల ప్రభు ఆయన.
గనుక ఆయన ఆరాధించే వారు కూడా ఆ శక్తితో లేపబడతారంట. నీ సమాధి తెరవబడాలన్నా యేసుని విశ్వసించు. నీ సమాధి తెరవబడాలంటే యేసుని విశ్వసించు. ఆమేన్. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తుని అట్లా ఇట్లా రావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తుని మరణం బంధించలేదంట. ఏం కారణం? ఎందుకు బంధించలేదు? చెప్పండి 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 త్వరగా. యేసుక్రీస్తుని మరణం బంధించలేదు. ఏం కారణం? ఏం కారణం? ఏం చేస్తున్నా తెలియదు. హల్లెలూయా. యేసుక్రీస్తు మరణం ఎందుకు బంధించలేదు? చెప్పండి, మీకు తెలుస్తుంది. చెప్పండి ఎందుకు బంధించలేదు అంటే కీర్తనలు 16వ అధ్యాయం 10వ వచనం. కీర్తనలు 16వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఎవరంట ఆయన? ఎవరైనా పరిశుద్ధుడు. ఆమేన్. చూడండి, మరణము యేసు ప్రభుని బంధు చేయడం కారణం ఏమంటే ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మరణం బంధించలేదు. హల్లెలూయా. చాలా మందికి మరణ భయం ఉంటుంది. ఎప్పుడు చచ్చిపోతామా అని మరణ భయం ఉంటుంది చాలా మంది. ఒకరికి ఇద్దరికి ఉందంటుంది. హల్లెలూయా. మరణ భయం ఉంటుంది. మరణం దేనికి చెప్పండి? పాపంలో జీవితము. మరి యేసు మరణ భయం లేదే. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? మరణాన్ని ప్రశ్నించాడు. మరి కొంతమంది మరణ భయం ఉంది. కారణం అంటే రహస్య పాపం ఉంటుంది. పరిశుద్ధమైన జీవితం ఉండదు. హల్లెలూయా. ఏముండదు? పరిశుద్ధమైన జీవితం ఉండదు. ఈర్ష్య, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు, వ్యామోహం. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం ఉండదు. యేసుక్రీస్తుని మరణం ఎందుకు బంధించడానికి ప్రియులారా? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ గల దేవుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ గల దేవుడు కనుక మరణమైన బంధించలేదు. హల్లెలూయా. అంటే మాది నీ పరిశుద్ధని కుళ్ళు పట్ట, నీవు పాతాను కుళ్ళు పట్టినట్టు. అందుకే మరణం భయపడుతుంది యేసుప్రభు. హల్లెలూయా. కానీ చాలా మంది చూడండి, అమావాస్యకు పుణ్యమకు వాళ్ళు భయం ఉంటుంది. నిద్రపోతున్న మీరు మురిగే వాళ్ళు ఉంటారు. అమావాస్య చాలా మురిగే వాళ్ళు ఉంటారు. కట్నం పిల్లి అరిచినట్టు, కుక్క అరిచినట్టు నిద్రలు అరుస్తూ ఉంటారు కొంతమంది. హల్లెలూయా. చూడండి, చాలా భయం ఎందుకు అంటే నీ పరిశుద్ధమైన జీవితం లేదు. నువ్వు పరిశుద్ధ జీవించలేకపోతున్నావు. యథార్థం ఉండలేకపోతున్నావు. హల్లెలూయా. నమ్మకం ఉండలేకపోతున్నావు. నీ భర్తకు నమ్మకం లేకపోతున్నావు. మరి నీ భార్యకు నమ్మకం లేదు. పిల్లల తల్లిదండ్రులు నమ్మకం ఉండలేరు. అందులో కూడా పాపం ఉంటుంది. రహస్య పాపాలను ఉంటుంది. హల్లెలూయా. అందుకే భయం వెంబడిస్తుంది చాలా మంది. కొంతమంది రాత్రుల్లో పాము వచ్చినట్టు ఉంటుంది. పాము ఎందుకు వస్తుంది? సర్పం ఎందుకు వస్తుంది? చెప్పు, పాము ఎందుకు వస్తుంది? పాము పాటిస్తే పాపము, పాపము మధ్యలో పాటిస్తే వాడి బంధువు, పాపానికి బంధువు. అతను మీకే పాపానికి వాడి తండ్రి. ఎవరు? వాడి తండ్రి పడతాను. అందులో పాపానికి వాడి బంధువు కాబట్టి పాపం ఎక్కడుందో వాడు ఆడికి వస్తాడు. అర్థమైంది మీకు? హల్లెలూయా. ఎందుకు? పాపం ఉన్న వలనే మన హృదయంలో ఎప్పుడు పాపం ఉంటుందో మరణ భయం ఉంటుంది, చీకటి భయం ఉంటుంది, శత్రు భయం ఉంటుంది. పరిశుద్ధ భయము, పరిశుద్ధ భయం ఉంటుంది. ఆ చెట్టు కింద కనిపించినా ఎవరో నిలుచుకున్నట్టు భయం ఉంటుంది. కొంతమంది బయటకు రారు.
కొంతమంది మా విశ్వాసం కొంతమంది పనులు వాళ్ళు కిటికీలు కూడా వేసి బంధించేస్తారు రాత్రులు. హల్లెలూయా. నీవు పరిశుద్ధులుగా జీవిస్తే ఏ దుష్ట శక్తులు నిన్ను బంధించదు. నీవు పరిశుద్ధులుగా జీవిస్తే ఏ మంత్రశక్తులు నిన్ను బంధించదు. చేసిన రిటర్న్ పోతుంది. చేసిన వానికి నీళ్ళ పాపం ఉంది కనుకనే నాకు వాడు చేస్తున్నాడు, నాకు వీడు చేస్తున్నాడు, నాకు ఎదురింటి వాళ్ళు మంత్రం చేస్తున్నారు, మనకు శూన్యం చేస్తున్నారు, చచ్చిపోతానేమో. అర్థమైంది మీకే? చచ్చిపోయి ఎందుకు చచ్చిపోయింది? డబ్బని దేవుడు తినేది, చేర్చిపెట్టి డబ్బని దేవుడు తినేది. హల్లెలూయా. చాలా మంది అలా ఉంటారు. చూడండి, బైబిల్ చెప్తుంది ప్రియులారా, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళం విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టలేవు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. హల్లెలూయా. కనుక దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఈ వాక్యం వింటూ నీవు మందిరానికి వస్తున్నా కానీ పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా? పరిశుద్ధంగా దేవుని కొరకు, పరిశుద్ధం కొరకు ₹1,00,00,000 వచ్చిన వదిలేసాయి, అవసరం లేదు. పరిశుద్ధ జీవితం కొరకు ₹1,00,00,000 నష్టపోతా వదిలిపెట్టు, దేవుడు 2 కోట్లు ఇస్తాడు. హల్లెలూయా. చాలా పరిశుద్ధం జీవి కొంతమంది అబద్ధాలు మాట్లాడేది, వ్యామోహం వచ్చేసేది. హల్లెలూయా. కడుపున భార్య ఉంటుంది, రోడ్డు ప్రేమ మీద కన్నేసి ఉంటుంది. చాలా మంది అట్లా ఉంటారు. భర్త ఉంటాడు, కూడా వాడు అందంగా ఉంటాడు. నేను భర్త అందంగా లేదు, వాడు రోడ్డు పైన అందంగా ఉంటాడు. ఇది పరిశుద్ధమైన జీవితం ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనకు దేవుడు పరిశుద్ధమైన జీవితం ఇవ్వడానికి ఈ మందిరానికి వచ్చిన్నాడు. మనం పరిశుద్ధం జీవించాలా? యేసుని ఎందుకు మనం వెంబడించాలంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధులే ఆయన ఆరాధిస్తారు. పరిశుద్ధులు ఆయన ఆరాధిస్తారు. పాపలను దేవుని ఆరాధించారు. పాపం ఉన్నవారు వచ్చి కూర్చోలేరు. వాళ్ళ పాపం అంటే ఇక్కడ రారు. వచ్చినా కూడా వాళ్ళు స్థిరంగా ఉంటున్నారు. వాళ్ళు భయం. ఏమి? వాళ్ళు భయం. ఈ మాటలు వినడానికి కూడా భయమే. దేవుని మాటలు వినడానికి కూడా భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఉన్న నీతి మధ్య సభలో వాళ్ళు ఉండని బైబిల్ చెప్తుంది. కీర్తన 20వ అధ్యాయం. సరే 1వ అధ్యాయం. కీర్తన 1వ అధ్యాయం. చూడండి 4:5. దుష్టులు అలాగా ఉండక గాలి చెదరగొట్టే పొట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులు నీతిమంతుల సభలో పాపులు నిలవరు. ఇది నీతిమంతుల సభ. నీతిగా ఉన్న వాళ్ళు ఉంటారు ఇక్కడ, అలాంటి వాళ్ళు ఉండరు. తాగిపోతుకి రారు. అర్థమైందా? ఒక్క చేస్తారు రాలేడు. అది గుచ్చుకుంటే వ్యభిచారం చేస్తారు, దాన్ని కూర్చోరు ఇక్కడ. ఇది నిప్పు, వాళ్ళ మీద నిప్పుగా పడుతుంది, వాళ్ళంతా కాలుతున్నారు. అర్థమైందా? పాపం చేస్తారు, పొడుస్తుంది కత్తితో. నాకే చెప్పినట్టు ఉంది. ఉందా లేదు మీకు? ఉందా? చెప్పారు, ఉందా లేదా? ఇది నాకే చెప్పినట్టు ఉంది అంటే దేవుడు నిన్ను నలగొడుతున్నా అని అర్థం. దేవుని సుత్తి తల మీద సుత్తిలు వేస్తున్నా అని అర్థం. అగ్ని వేస్తే నేను మండిపిస్తున్నా అని అర్థం. అంటే నిన్న నీ ఒళ్ళు కాలుతున్నా అంటే పరిశుద్ధాత్మతో మండిపిస్తున్నా అని అర్థం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, నీతిమంతుల సభలోను పాపులు నిలవరు. పాపులు నిలవరు అంట నీతిమంతుల సభలో. దేవుడు నీతిమంతుడు కనుక నీతిమంతుడి మాట వినడానికి కూడా ఇష్టపడరు. నీతిమంతుడి మాట వినడానికి కూడా ఈ సభలో రారు. కారణం అంటే పాపం అడ్డం వస్తుంది. పాపం అంటే మరణం. కొంచెం పాపాన్ని దాచుకుంటారు హృదయంలోకి. అర్థమవుతుంది. పాపం ఏమో వాళ్ళకి బంగారులాగా హృదయంలో దాచుకుంటారు. ఏమో తెలిసిపోతుందేమో. ఆ పాపం ఏం చేస్తున్నా అది మరణంగా మారిపోతుంది. అది ఒక రోగంగా మారిపోతుంది. అది వ్యాధిగా మారిపోతుంది. ఎప్పుడెప్పుడు సంపదాపాన్ని పాములు పెట్టట్టు ఉంటుంది. పాపము జోబులో దాచుకుంటే, బ్యాగ్లో దాచుకుంటే, అర్థమైందా? కొంత జాగ్రత్తగా దాచుకుంటే అది పాము లాంటిది. ఎప్పుడు కాటేస్తామా అని చూస్తూ ఉంటుంది. ఎప్పుడు కాటేస్తామా? హల్లెలూయా. అందుకే యేసు ప్రభుని
ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన ఆరాధించే వారు కూడా అలాంటి పరిశుద్ధులు కనుక ఆయన మరణం బంధించలేదు. ఆమేన్. హల్లెలూయా. మరణాన్ని చూసి ఓ మరణమా నీ విజయం ఎక్కడా, జీవించేవాడు నేను. యుగ యుగములకి ఎన్ని యుగాలు ఉంది? ఎన్ని యుగాలు ఉంది? 4 ఎన్ని యుగాలు ఉంది? 7 యుగాలు. హల్లెలూయా. మనం 6వ యుగంలో కృపాకాలం ఉన్నాము. కృప ఆవర్చిపోతాను పైకి. ప్రేమ చచ్చిపోయింది చాలా మందిలో. ప్రేమ లేదు. సేవకుంటే ప్రేమ లేదు, విశ్వాసంలో ప్రేమ లేదు. హల్లెలూయా. కృప పైకి వెళ్ళిపోతాం అంటే ఇది ఇది ఎందుకు ఎట్లుందంటే ముగింపులో ఉన్నాం మనం. ఎట్లున్నాం మనము? ముగింపు. ఎప్పుడు ముగిస్తే చెప్పలేము. ఇది ముగింపులో ఉంది. ఒక సమస్య ముగించుకోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, మరణం పరిచే కారణం ఏమంటే ఆయన మొదట మనుష్య కుమారుడు వచ్చాడు. రెండోది యూదా గోత్ర సింహంగా వస్తాడు. ఆమేన్. మొదట మనుష్య కుమారుడుగా, మొదట నరుడుగా వచ్చిన ప్రభు ఆయన యూదా గోత్ర సింహముగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన గుర్రం మీద ఆర్భాట శబ్దముతో ఆయన మత్తి ఆకాశం నుంచి గగను చీల్చుకొని ఆకాశం నుంచి ఆయన మత్తి ఆకాశం రాబోతాన్ని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు ఆయన ప్రభు. ఆమేన్. ఆయన ప్రభు. హల్లెలూయా. ఆయన ప్రభు. ఆమేన్. అందుకే ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుని మరణం బంధించలేదు. నువ్వు పరిశుద్ధం జీవిస్తున్నావా? నీకు భయం ఎందుకు? చెప్పండి, నీకు భయం ఎందుకు? నువ్వు పరిశుద్ధం జీవిస్తున్నావా? రోగం ఎందుకు వస్తుంది? చెప్పండి. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధం జీవిస్తున్నావా? నువ్వు పరిశుద్ధం దేవుని ఎదుట పరిశుద్ధం కనపరుస్తున్నావా? లేదు మనిషి కనపడని నటన చేస్తావా? చాలా మంది నటన చేస్తారు. చాలా మంది నటన ఎట్లా అంటే వైట్ వేసుకుంటే పరిశుద్ధం కాము. బాగుందండి. తల చేసుకుంటే పరిశుద్ధం కాము. హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. ఏముండాలా? హృదయం పరిశుద్ధంగా ఉండాలి. నీతిగా జీవించాలి. దేవునికి యథార్థ భక్తి చేయాలి. పరిశుద్ధం ఉంటే మనము ఆ ప్రభుని మనం ఆరాధించగలం. ఆమేన్. అప్పుడు దేవుని యొక్క ఉనికిని నువ్వు అనుభవిస్తావు. దేవుని యొక్క ప్రసన్నత అనుభవిస్తావు. దేవుని యొక్క అభిషేకం నువ్వు అనుభవిస్తావు. దేవుని యొక్క ఆయన సన్నిధిలో ఉన్న ఆ మహిమను, ఆయన సన్నిధిలో ఉన్న జీవాన్ని, ఆయన సన్నిధిలో సమాధానం అనుభవిస్తావు. పరిశుద్ధం లేకపోతే నీకు సమాధానం రాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, కీర్తన 93వ అధ్యాయము 5వ వచనం. ఎన్నటికి ఆయన మందిరము పరిశుద్ధతే అనుకూలము. ఉందా? చదువు. యెహోవా ఎన్నటికెన్నటికి పరిశుద్ధతయే ఈ మందిరమునకు ఏమంటా? అనుకూలము. యెహోవా ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరముకు అనుకూలం. ఎన్నటికి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? ఎన్నటికి పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. అదే ఆయనకి ఇష్టము. ప్రభుకు అదే ఇష్టం. నువ్వు పరిశుద్ధంగా జీవించు. ఒక కరుణ వస్తుంది. సేవకులు చాలా చనిపోయినారు. సేవకులు. హల్లెలూయా. సేవకులు ఒక ఆయన చనిపోయినాడు హైదరాబాద్. కరుణ వచ్చి. హల్లెలూయా. ఆయన ఎంత చెప్పినా మారలేడు. హల్లెలూయా. దేవుడు కన్ను లేదా? దేవుడి కన్ను ఉందా లేదా? చెప్పు, దేవుడి కన్ను ఉందా లేదా? లోకమంతా సంచరిస్తుంది. మరి దాచుకుంటా అని చూడలేము. చూద్దాం. మనుషులు దాచుకోవచ్చు, వాళ్ళు చూడలేదు. దేవుడు చూడు. ఆయన కదా అవయం సెట్ చేస్తుంది. నువ్వు ఎన్ని గంటలు జీర్ణం అవుతుంది, నువ్వు ఎప్పుడు నీకు ఆకలి ఎత్తుంది, కోపం వస్తే నువ్వు సింహంగా ఉంటావా, పులిగా అవుతావా? అర్థమే మీకే? కోపం వస్తే నీలోను సింహాలు, నీలోను పులి, కోతి,
అన్ని బయటకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏడుపు వస్తే పిల్లి ఎలుక అంతా బయటకు వస్తుంది. ఏడుపు వస్తే పిల్లి ఎలుక అంతా బయటకు వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు బాగా తెలుసు ప్రభుకి. నువ్వు నేను ఎప్పుడు ఎలా ఉంటామో ప్రభు బాగా తెలుసు. ఎందుకంటే ఆయనే మన కళ చేసిన వాడు. ఆమేన్. చాలా మంది చూడండి పిల్లరా, దేవుని యొద్దకు వచ్చి దాచుకుంటారు, ప్రభు యొద్దకు వచ్చి ఓమా నీతిమంతులుగా ప్రభుతో అబ్బో దేవుడు అంటారు, అమ్మా ఎంత వేషాలు రాటారు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరముకు అనుకూలము. ఎన్నటికి ఎన్ని యుగాలైనా ఆయన సజీవుడు. ఆమేన్. ఆయన సజీవుడు. నీ ప్రభు ఎవరు? సజీవుడు, జీవం గలవాడు. హల్లెలూయా. అందుకే మరణము బంధించలేదంట ఆయన్ని. మరణము బంధించలేదు. హల్లెలూయా. అందుకే అంటాడు, మొదటి వాడు నేనే, కడపటి వాడు నేనే, జీవించేవాడు కూడా నేనే. నాకన్నా ముందు ఎవరు లేదు, నాకన్నా ముందు ఈ సృష్టిలో ఏమీ లేదు. నేనే మొదటి వాడిని, నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని, నా తప్ప మరి ఏది లేదు. అంటే ఆకలి ఉన్నవాడు కూడా ఆయనే. ఈ సృష్టిలో ఏమి ఉండదు. హల్లెలూయా. ఈ సృష్టిలో ఏది ఉండదు. నువ్వు 1 కోటి రూపాయలు ఇల్లు కడుక్కున్నా కూడా ఉండదు. హల్లెలూయా. నువ్వు 6 లక్షలు పెట్టి ఇల్లు కొన్నా కూడా ఉండదు, బోర్డుదైపోతుంది. హల్లెలూయా. నువ్వు 10 ఎకరాల జమీన్ పెట్టుకున్నా కూడా అది భూమి చీల్చబడి వాడిన మాడి తోటలు, మాడి చెట్లు, అందులో ఉన్న పల చెట్లు అన్నీ నాశనం అయిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కాలు పెట్టలే భూమి మీద, భూమి పరితెలిపోతుంది, ఉండదు, లైవ్ అయిపోతుంది. భూమి లైవ్ అయిపోతుంది. హల్లెలూయా. ఆకాశం పారిపోతుంది, పర్వతాలు లైవ్ అయిపోతుంది. అంత శక్తి దేవునికి. ప్రభు స్తోత్రం, ప్రభు స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధ జీవించి చూడు, నీకు భయం రాదు. నీకు భయం రాదు. మరణ భయం ఉండదు, అప్పుల భయం ఉండదు, నిందల భయం ఉండదు, నీకు ఏది కూడా ఉండదు. ఎందుకంటే పిల్లరా, వాక్యం అని సెలవిస్తుంది, ఎన్నటికి పరిశుద్ధతే దేవుడు. ఆయన మారుడు. ఆయన మారే దేవుడా? ఆయన మారే దేవుడా? చూడు, కాలం మారుతూ ఉంది, కాలం తగిన వస్త్రం కూడా మారుతూ ఉంది, కాలం తగినట్టు మాటలు కూడా మారుతుంది. ఆయన ఎన్నడూ కూడా మారుతాడు. ఆమేన్. ఈ ప్రభుని ఇలా మారేవాడా? మళ్ళా మారే దేవుడా ఆయన? మార్పు లేనివాడు. మనకి చెప్తుంది, మనకి గన్న చెప్తుంది, మార్పు లేనివాడు. ఆమేన్. ఎందుకంటే మార్పు లేనివాడు, మాట తప్పనివాడు, పరిశుద్ధుడు. మాట తప్పడు ఈ ప్రభు మాట. ఆమేన్. మనమే మాట తప్పేది. ఆరంభం వస్తే దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మన స్తోత్రం ఉంటుంది. మళ్ళీ ఏముంటుంది చెప్పండి? మళ్ళీ ఏముంటుంది? మన భక్తి మారిపోతుంది. పారంలో ఉన్న భక్తి ఉండదు. మీరు పోను భక్తి ఉండదు. మీరు బాగా చూడండి, భక్తి చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే, స్టార్టింగ్లో దేవుణ్ణి అట్లే ప్రభుని చూసినట్టు ఉంటారు. అట్లా ఇక్కడ ఎక్కడంటే అక్కడ దూకుతారు, కొండ మీద దూకేస్తారు. ఏసయ్యా అని కొండ మీద దూకేస్తారు. మళ్ళీ పోను నేను దూకాల. అవునా కాదా? నేనెందుకు దూకాలా? కొంతమంది భక్తి అలా ఉంటుంది, కొంతమంది భక్తి అలా ఉంటుంది. అందుకే వారి జీవితంలో ఏది కూడా మేలైన కార్యం జరగదు. నీ మనసు పొలం బట్టే విత్తనం, పొలం బట్టే పొలం ఫలిస్తుంది. అవునా కదా? పొలం బట్టే ఫలిస్తుంది. నీ పొలం బాగుంటే మంచి పంట వస్తుంది. అవునా కదా? అవునా కదా? పొలం పాడే పంట ఎట్లా వస్తుంది నీకు? అవునా కదా? చెప్పండి మా. 10 మూట చెనిక్కాయలు వేస్తే 2 మూట వచ్చింది నీకు. 2 మూట చెనిక్కాయలు వచ్చింది. 8 మూటలు పోయింది. ఎందుకు పోయింది? పొలం బాగలా. అంటే పొలము అంటే ఇదే క్షేత్రము. ఇది
చెప్పండి మీరు, ఏది బాగా, చెప్పండి ఏది బాగాలేదు చెప్పండి అమ్మా, ఏది బాగా? నేను మీతో మాట్లాడుతున్నాను. హృదయం బాగా, మనసు బాగాలేదు కనుక పంట ఫలించిన. అర్థమైందిలా? నీ పొలం బాగుండాలి. పొలం ఫలించాలంటే నీ మనస్సు బాగుండాలి, నీ హృదయం బాగుండాలి. ఇందులో కుళ్ళు పెట్టుకొని అపవిత్రమైన ఆలోచనలు. కొంతమందికి ఎందుకో వాళ్ళ ఆలోచన అంతా ఏదో తీవ్రమైన ఆలోచన ఉంటుంది. హల్లెలూయా. అట్టైతే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. అమ్మో, వాళ్ళకి ఆలోచన కోట కట్టేస్తారు. బాబుని మనిషి కట్టినట్టు కొడతారు వాడు. బాబుని మనిషి రాదు, వాడు ఇటుకలతో కట్టేస్తారు. పెద్ద కోట కట్టి దేవుని మీద బాణం పెడతారు ఇట్లా ఆకాశాన్ని. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తలంపులు మంచిగా ఉండదు. ఎన్నటికి పరిశుద్ధ అనుకూలము. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీకెందుకు వస్తుంది భయము? చెప్పండి, నీకెందుకు వస్తుంది? హల్లెలూయా. నేను కరోనాలో బాగా సేవ చేస్తాను. కరోనా టైంలో భయంకరమైన సేవ చేస్తాను. అందరూ కరోనా టైంలో అందరూ నష్టపోయినారు. కరోనా టైంలో నేను బాగా 3 రూపాయలు చికెన్ అన్నం తింటాను. బిర్యానీ తింటాను, లేస్తే బిర్యానీ. అప్పుడు కేజీ చికెన్ 20 రూపాయలు కేజీ. అప్పుడు మా ఇంటి ఫ్రిడ్జ్ లేదు. అట్లా ఫ్రిడ్జ్ తీసుకొచ్చి, ఇప్పుడు కానీ ఫ్రిడ్జ్ ఉంది, ఇప్పుడు 5 కిలో తీసుకు ఇంట్లో పెట్టేస్తాను. హల్లెలూయా. అప్పుడు ఫ్రిడ్జ్ లేదు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఇవ్వలేదు, ఇప్పుడు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే రేట్ ఎక్కువ ఉంది. 300 ఉంది. 300 200 250 అయిపోయింది. చూస్తే 20 రూపాయలు ఎక్కడ, 250 ఎక్కడ? హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఎన్నటికి నీ శాసనము ఎన్నడూ తప్పిపోవు యెహోవా. ఎన్నటికి పరిశుద్ధత నీ మందిరముకు అనుకూలము. పరిశుద్ధమే అనుకూలం. మందిరానికి పరిశుద్ధత రావాలి. మనం ఎందుకు వస్తున్నామంటే మన హృదయాన్ని కడుక్కోనికి వస్తున్నాము. నీ ఇంట్లో బ్రష్ చేస్తున్నావు, మొహాన్ని సోపేస్తున్నావు, 4 సార్లు రుద్దుతావు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి రుద్ది స్కిన్ మీద విటమిన్స్ అన్నీ పోయేది. స్నానం చేసుకొని ఇటుకరైతే రుద్దుకొని వస్తావు. కానీ హృదయం గట్టిగా ఉందమ్మా. హృదయం ఎలా ఉంది? హృదయం మురికిగా ఉంది. పొలంలో చెదరం అంతా ఉంది, కలుపు మొక్కలు ఉంది. ఇదన్నీ తీసేది ఇక్కడే. అవునా కదా? ఇదన్నీ తీసి ఇక్కడే తీస్తారు. ఇక్కడ హృదయం కడగబడుతుంది. అదన్నీ కడిగి ఈ పరిశుద్ధమైన జీవితం దేవుడు ఇస్తాడు. మన బయట పోయినప్పుడు నీ పాపాన్ని బట్టి నువ్వే అనుకుంటావు. అవునా కదా? నీ పాపాన్ని బట్టి మళ్ళీ ఎంత పాపం ఉందా నువ్వే అసగించుకుంటావు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధుడు. అందుకే ఆయన శరీరాన్ని కుళ్ళు పట్టింది. చాలా మంది రోమా సామ్రాజ్య గవర్నమెంట్ ఆయన సమాధి చుట్టూ మనుషులంతా నిలబెట్టాడు. గన్మని ఇది ఎలా తిరిగి రాస్తాడు? పెద్ద బండరాయి తీసుకొచ్చి మూసిపెట్టారంట. పెద్ద బండరాయి. ఏదంట? పెద్ద బండరాయి. 10 మంది తొయ్యారట. ఆ బండరాయి పట్టుకోమంటే 20 మంది కావాలంట. 20 మంది. ప్రభు ఒకసారి ప్రభు ఏం చేస్తాడు? ఆయన నవ్వుకుంటాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చుట్టూ మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయం చూస్తారు. మత్తయి సువార్త అరే 4, 60, 66. కాబట్టి 3 దినముల వరకు సమాధిని భద్రము చేయి ఆజ్ఞాపించుము. ఏమంట? 3 దినముల వరకు ఈ సమాధిని భద్ర చేయండి. ఆర్యమతేశ్వర సమాధి అది. ఆ సమాధి ఎవరు పెట్టరు ఇంతవరకు. ఈరోజు మనం పూజ చేస్తున్నాం. ఆ రోజు పూడ్చరు, గుహలో పెడతారు. గుహలో పెట్టి బంధించేస్తారు. హల్లెలూయా. చూడండి, అంతవరకు ఆ సమాధి ఎవరు కూడా పెట్టలేదంట. ఇప్పుడు అంటున్నాడు, కాబట్టి 3 దినముల వరకు సమాధిని భద్ర చేయి ఆజ్ఞాపించము. వాళ్ళ శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతులో నుండి లేచని ప్రజలతో చెప్పుదురేమో. ఆయన ఎత్తుకుని పోయేసి ఆయన లేచని చెప్తారేమో.
హల్లెలూయా. అరవేది కూడా. అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంతా మట్టుకు సమాధిని భద్రం చేయడని వార్త చెప్పాడు. ఇప్పుడు ఆ సమాధి రాత్రి పగులు చూస్తానే వస్తాడా? నమ్మకం లేదు. హల్లెలూయా. కొంతమంది చూడండి, సంఘానికి వచ్చిన తర్వాత చూసి నమ్మేవారు కొంతమంది, చూడక నమ్మేవారు కొంతమంది. ఈ రెండు గుంపులు ఎక్కడనే ఉంటారు చర్చిలో. ఈ రెండు గుంపులు ఉంటుంది. నమ్మేవారి గుంపు ఒకటి ఉంటుంది, నమ్మలేని వారి గుంపు ఒకటి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, యేసుక్రీస్తు పరిశుద్ధుడు కనుక ఆయన కుళ్ళు పట్టిన బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. ఆయన లేచి ఉన్నాడు. ఎందుకంటే ఎన్నటి పరిశుద్ధత బంధించడానికి అవకాశం లేదు. ఎన్నటికి పరిశుద్ధుని బంధించలేదు. అందుకే మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముల్లా నీ విజయం ఎక్కడా అంటే పాపంలోనికి మా ముళ్ళు గుస్తానే ఉంటుంది. భార్య కొంతమంది చూడాలి, మీ ఆయన రాలేదు రాత్రి, గుస్తాను ముళ్ళు. మీ ఆయన రాత్రి రాలేదే, ఎక్కడిపోయినాడు? ఆ వాణి ఎక్కడికి వెళ్ళిపోయినాడు? సరోజాకి ఇంటికి వెళ్ళిపోయినాడు. ముళ్ళు గుస్తాను. కొంతమంది చూడమే ముళ్ళు గుస్తానే ఉంటుంది. ఒక రాత్రి రాకపోయినా వారు పని మీద పోయింటారు. ఏమి ముళ్ళు, ఎందుకంటే పాపములు ముళ్ళు చూస్తాం. పాపంలో జీవించేవారికి ముళ్ళు గుస్తా ఉంటుందంట. ముళ్ళు గుస్తాను ఆలోచన చేస్తాను తల మీద. ప్రభు పెట్టల ముళ్ళు తల మీద పెట్టలేదా? చెప్పండి మా పెట్టలేదా? అది ముళ్ళు ఏం చేస్తారు తలకు? ఊరికి ఉండదంట ముళ్ళు. అది గుస్తా ఉంటుంది. టీ తాగడం గుస్తా ఉంటుంది, పనుగొడుపు గుస్తా ఉంటుంది, స్నానం చేసుకుని గుస్తా ఉంటుంది. పక్కన రోజు గుస్తారా బాబు వచ్చి, అక్కడ మీ ఆయన అక్కడ చూస్తున్నాను నేను. అర్థం మీకు? హల్లెలూయా. అక్క మీ ఆయన నేను ఓట్ల చూస్తాను, ఎవరో అక్క అవుతున్నారు, ఇంక గట్టంగా రక్తం కారిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే పాపం ఉన్నది. హల్లెలూయా. అందుకే చూడు, ఆదాము అవని కూడా ప్రభు వేదంతో గంటే తర్వాత ఎక్కడంటే ముళ్ళు లాంటి జీవితము, బాధ, పాపం. చూడండి, ఎప్పుడు బాధతో ఉంటారు వాళ్ళు, ఎప్పుడు ఏడిపే. కొంతమంది ఉంటే ఏడుస్తానంటే కొంతమంది అలాంటి చూస్తే మనకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. అదేమో నాకు ఎవరు నా రోజు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది, ప్రార్థన చేసిన ఏడుపు వస్తుంది, తెలుసుకున్న ఏడుపు వచ్చేస్తుంది. చాలా మంది ఫోన్లో చెప్తారు కదా, వాళ్ళ సిస్టర్ ఉంది సవిధాని పిల్లలు లేస్తానే ఓ ఏడిపే. సబ్జెక్ట్ ఏమో ఇదే సబ్జెక్ట్ ఉంటుంది, ఏడుపు మాత్రం ఎక్కువ ఉంటుంది. నేను కూడా ఏడవాలి. ఏం చేస్తాను? ఏంది మా నీ ప్రార్థన విన్నప్పుడు ఏమంటే ఊరు ఏడుస్తుంది. అంటే నువ్వు ఏమలేదురా, ఏడురా, నువ్వు కూడా ఏడురా నాతో అని అర్థం. అవునా నువ్వే ఏడురా నాతో కలిసి అని అర్థం. మా సిస్టర్ షుగర్ పేషెంట్ సిస్టర్, ఏం చెప్పు సిస్టర్, ఆకలిగా తినాలా? మా ఆయన కోసం ప్రార్థన. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, ఈ మరణపు ముళ్ళు ప్రతి ఒక్కరికి కూడా గుస్తుంటుంది. అందుకే ప్రభు చూసా, మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణపు ముల్లా నీ విజయం ఎక్కడా? ఆయన అంతగా బాధపరచండి. యేసుక్రీస్తు మునికెంత పెట్టి తల మీద కొట్టి నీకుతో కొట్ట. నీలో పాపం ఉంటే ముళ్ళు గుస్తానే ఉంటుంది. నెమ్మది ఉండదు. హల్లెలూయా. కొంతమందికి ఎంత సంపాదించినా, ఎంత ధనం వచ్చినా, ఎంత ఉన్నా కూడా నెమ్మదే ఉండదు. డబ్బు. హల్లెలూయా. చూస్తా కొంతమంది అట్లా ఉంటారు. డబ్బు మీదే కన్ను ఉంటుంది. కొంతమంది డబ్బు మీదే కన్ను. నాకు కూడా 3 వారాలు డబ్బు ఏమి ఉండదు, కానీ నెమ్మదిగా ఉండదు. నేను మాకు ఏసీలు అక్కడ వచ్చేది, ఇప్పుడు ఏసీలనే నడిపిస్తాను దేవుడు నన్ను. పోయిన వాళ్ళు ఏసీ వేసుకోవచ్చు, ఈ వారు వేసుకోవచ్చు. ఎందుకంటే ఏసీలు అయితే కారణం దేవుడికి స్తోత్రం, ఇది ఒక ఆశీర్వాదం ఉందని ఇప్పుడు ఏసీ వేసుకునే వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, చాలా మందికి భయము, బాధ, వేదన. ఎందుకంటే
పాపం నిన్ను ఏం చేస్తా అంటే ముందులాగా చూస్తూ ఉంటుంది. అందుకే ప్రభు ప్రతి మాట సత్యం ఉంది కనుక పరిశుద్ధుడు. మళ్ళీ యేసుప్రభు ఇంకోటి ఏముంది చెప్పండి? రెండోది ఏమి యేసుప్రభులో? ఆయన పరిశుద్ధుడు. రెండోది ఎవరైనా చెప్పండి రెండోది ఏమి? ఎన్నటికి పరిశుద్ధుడు ఆయన. ఎప్పుడు ఎన్ని యుగాలైనా కూడా నీ ప్రభు పరిశుద్ధుడు. నువ్వు 10 కోట్లు ఇచ్చినా, నువ్వు ఎన్ని ఇచ్చినా, నువ్వు దశమామి ఇచ్చినా, నువ్వు అన్నం పెట్టినా, నువ్వు ఏది పెట్టినా, నువ్వు టీ ఇచ్చినా, అంటే పాస్టర్ గురించి నేను చెప్తాను. ప్రేమ అట్లుంది, దేవుని సేవకుని ప్రేమ అట్లుంది. కానీ మా సంక్రమాదం పోయేప్పుడు వద్దురా స్వామి అంటే కూడా ఆ పుచ్చికాయలు తీసి 5 పుచ్చికాయలు కడుపు నిండా తీసి పంపిస్తారు మమ్మల్ని. హల్లెలూయా. వద్దు అంటే కూడా మనం ఈ మూర్తి సంకర ఏం చేస్తామంటే 4 అది తినేసి కడుపంత ఉప్పురమైపోయి షుగర్ పై చెక్ చేసి చూస్తే 220 అయిపోయింది. ఒకటి తింటే పర్లేదు, ఎంత గుండె తింటే ఏమవుతుంది? డబ్బర్ తింటే అవునా పెరుగుతుందా పెరగదా? ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే అన్నం తిని మధ్యాహ్నం అన్నం తిని అది తింటే పెరుగుతుంది. ఒక 5 అర్పీలు తింటే ఏం కాదు. ఇది అన్నం తిని అది పోయి అన్నం తింటే హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఎన్నటికి దేవుని మందిరం పరిశుద్ధం కనుక నీ ప్రభు పరిశుద్ధుడు, ఆయన కుళ్ళు పట్టింది. రెండవది చూడండి, యేసుక్రీస్తు ప్రేమామూర్తి. ఎవరైనా ఎంత ప్రేమ యేసు ప్రభు. ఆయన వేలెత్తి చూపించే దేవుడు కాదు. ఒక దేవాలయం దగ్గర పట్టుబడిన వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని కూడా, అమ్మ నేను కూడా నిన్ను శిక్షించినమ్మా అన్న దేవుడు. ఆమేన్. ఆయన వేలెత్తి చూపించలేదు. ఆయన నువ్వు వ్యభిచారి వేస్తుని చెప్పలేదు, నీ వేస్తుని చెప్పలేదు. ఆమె కూడా దేవుడు ప్రేమించాడు. జక్కయ్యను దేవుడు ప్రేమించాడు. జక్కయ్యని కూడా యేసు ప్రభు ప్రేమించాడు. కుంటివాడిని చూసి ప్రేమించాడు. అందలేని వాడిని కూడా ప్రేమించాడు. అందం ఉన్నా అందం లేకపోయినా, ధనం లేకపోయినా, ఇచ్చేవాడినా ఈకపోయినా కూడా యేసు ప్రభు ప్రేమ ఎప్పుడు కూడా ఒకే ప్రేమ. కొంతమంది ఉంటారు, మా పాస్టర్ డబ్బు ఇచ్చేవాళ్ళని ఎక్కువ ప్రార్థన చేస్తాడు, డబ్బు తక్కువ ఇచ్చే ప్రేమ. నేను అట్లా చేయను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ఆమేన్. దేవుని ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. సహించే ప్రేమ. మనం సహించాలి, ఒకరినొకరు సహించుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. అందుకే పిల్లలు మనము సంపూర్ణ ఉండడమే దేవుని ప్రేమ. అసంపూర్ణ దేవుని ప్రేమ కాదు, సంపూర్ణ రావాలి దేవుని. హల్లెలూయా. అది ఇచ్చాడు మోసే రాసిన నిబంధనల్లో. రెండో నిబంధన ఏమి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమిస్తున్నామా మనం? ప్రేమిస్తున్నామా? అత్త కోళ్ళని ప్రేమించదు, అత్త కోళ్ళని ప్రేమించదు, కోడ అత్తను ప్రేమించదు. హల్లెలూయా. ఏం క్రైస్తవులబ్బా. హల్లెలూయా. అత్తని కోడను ప్రేమించదు, కోడలు అత్తని ప్రేమించదు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే నిన్న వలె పొరుగువాడిని ప్రేమించాలా. నీ పొరుగువాడిని వ్యతిరేకించకూడదు. నీ పొరుగువాడిని ప్రేమించాలా. వాడు మంచివాడో చెడ్డవాడో, ఇచ్చినవాడు అప్పు ఇచ్చినవాడు అప్పు లేనివాడు, మనం అందరూ కూడా దేవుని ప్రేమ కనపరచాలి. యేసు ప్రేమ ఉన్న దేవుడు. ప్రేమ లేకపోతే ఇంత పరిచయం ప్రభు చేసింది, ఇంత పరిచయం చేస్తుంటారు, చేసేంత సేవ. 2025 సంవత్సరాలు ఇప్పుడు కూడా అట్లానే ఉంది. ఇది రాను పెరుగుతున్నా కానీ ఎంతోమంది అనుకుంటారు ఇది ముయించేస్తాము, ఎన్ని మోర్లు వచ్చినా కూడా ఇది ముచ్చానికి కాదు. ఎంతమంది వచ్చినా కూడా ఇది తొక్కేయాలా, ఈ బైబిల్ని మూసేయాలా, వాళ్ళ పుచ్చాలు కాల్స్తే మండుతున్నది. ఇది కాలిస్తే మండుతుంది. హల్లెలూయా. ఈ గ్రంథం మాత్రము కాల్చేవాడిని మండిపించే ఇది బైబిల్. ఇది హల్లెలూయా. ఎవడు కాలుస్తాడో, ఎవడు దూషిస్తాడో, ఎవడు క్రీస్తుని అవమానపరుస్తాడో వాడే రాబోయే భయంకరమైన సేవకుడిగా మారుతాడు. అందులో నేను కూడా ఒకరిని. హల్లెలూయా. దీన్ని ఎవరు బైబిల్ని ఎవరు అవమానపరుస్తారో, యేసు ప్రభుని ఎవరు తిట్టారో వారే రాబోయే భయంకరమైన సేవ చేస్తారు వాళ్ళు. అందుకే ఇది మండిపించే బైబిల్. ఆమేన్ ఆమేన్. అందుకే ప్రేమ లేనివాడు నావాడు కాదు.
నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవించినా, నీలో ప్రేమ లేకపోతే వేస్ట్. నీకు ఎన్ని వరం ఉన్నా వేస్ట్. నీకు ఎంత కృపావరం ఉన్నా వేస్ట్. నువ్వు గంట తరగతి ప్రార్థన చేసినా వేస్ట్. చెత్త కుప్పలు వేస్తుంది అది, వేస్ట్. ప్రేమ ఉండాలి. హల్లెలూయా. నీ భార్యను ప్రేమించాలా, నీ భర్తను ప్రేమించాలా, నీ పిల్లలు ప్రేమించాలా, నిన్ను ప్రేమించాలి, నువ్వు ప్రేమిస్తావు. అదేం ప్రేమ? అవునా కదా? అవునా కదా? ఎవరిని ప్రేమించాలా? ఎవరిని ప్రేమించాలా? చెప్పండి, ఎవరిని ప్రేమించాలా? శత్రువులను ప్రేమించాలి. నిన్ను చూసి మొహం దిక్కుని పోతున్నావా, వారికి చెప్పాలి, అక్క ప్రైజ్ లాడ్, అన్నా ప్రైజ్ లాడ్, అక్క ప్రైజ్ లాడ్ అంటే వాళ్ళు కూడా మార్పు చెందుతారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఎవరు? ప్రేమాస్వరూపి. చూడండి, 1 యోహాను 4వ అధ్యాయం, 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. త్వరగా గాలి లేదు, పోయినంత బుస్సనండి, ఈరోజు గాలి రండి. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరంటమ్మా? నీ ప్రభు ఎవరు? దేవుడికి స్తోత్రం. దేవుడు ఎవరు? ప్రేమ కలిగిన వాడు. దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడంట, ఎంతగానో ప్రేమించాడు దేవుడు లోకాన్ని. నీ దేవుడు ప్రేమ కలిగిన వాడు అంటే మనలో ప్రేమ లేకపోతే ఎట్లా? హల్లెలూయా. నేను అందరూ అలానే ప్రేమిస్తాను. వాళ్ళ ఆడపిల్లలను కానీ మగపిల్లలు కానీ ఏమన్నా నా దేవుని ప్రేమతో ప్రేమిస్తాను. ఈ లోకం చూడండి, శరీర ప్రేమ ఉంది, వ్యామోహమైన ప్రేమ ఉంది. యవనస్తులు చూడండి, అది శరీర ఆకర్షణ ప్రేమ. ఇది యవన వయసులో ప్రేమ అంటారు కాలేజీ పిల్లలు చూడండి, అది ఆకర్షణ. శరీర ఇచ్చేరు, శరీర లోకమైన ఆశ కలిగి ఉన్న ప్రేమ అది. కానీ దేవుని ప్రేమ అలాంటి ప్రేమ కాదు, అలాంటి ప్రేమ కాదు దేవుని ప్రేమ. హల్లెలూయా. ఈ లోకాన్ని ప్రేమించారు చాలా మంది ఉంటారు, అందాన్ని ప్రేమించారు చాలా మంది ఉంటారు. అందుకే మనం అన్నాడు మనవాడు సొలొమోను, అందము చెప్పండి, అందం మోసకరము, సౌందర్యము. చాలా మంది కోళ్ళు అందం ఎతికి పెళ్లి చేసుకొచ్చాను అత్త, లాస్ట్లో అందం కూడా బో కూడా పెట్టదు, అత్త వాళ్ళు బో పెట్టదు. హల్లెలూయా. చాలా మంది ఉంటారు, మా కోళ్ళు అందంగా ఉండాలి, మా కోళ్ళు తెల్లగా ఉండాలి, మా కోళ్ళు మంచి బంగారు తీసుకుని రావాలి, మా కోళ్ళు అన్ని ఇల్లు కూడా తీసుకుని రావాలి. అంటే వాళ్ళు పుట్టి చచ్చిపోవాలి, వాళ్ళు తల్లిదండ్రులు చచ్చిపోవాలి, వాళ్ళు అన్నీ ఈ ఇంటికి వచ్చేయాల. కోరలు వచ్చింది, వాళ్ళ సొత్తంతా వీళ్ళింటికి వచ్చేయాల, వాళ్ళు చచ్చిపోవాలి. కానీ పెంచి 18,000 పెంచి 20,000 పెంచిన తర్వాత వాళ్ళు చచ్చిపోవాలి. హల్లెలూయా. వచ్చి నిన్ను బాగుండాలి. ఎవరు నేర్పించారో ప్రతిసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. నా యేసు ప్రభు కల్వరి శిలువలో ఆయన ప్రేమ కలిగిన వాడు, క్షమించే మనస్సు ఉన్నవాడు. ఆయన కొట్టి గాయపరచడం కూడా, తండ్రి క్షమించు, తెలియక చేస్తావు, మనం చెప్పగలుగుతావా? మళ్ళీ ప్రేమ ఉందా? ప్రభుని ఆరాధిస్తున్నాము, చప్పట్లేస్తున్నాము, ఓని గత్తులేసి ఆరాధిస్తున్నాము. ప్రేమ జీరో. ప్రేమ సేవకుని ప్రేమిస్తున్నారా? సేవకుని చెప్పండి, సేవకుని ప్రేమిస్తారా? మీరు ఇంతమంది ఒకరైనా మీ ఇంటికి పిలిచినారా? ఒకరైనా పిలిచినారా? ఒకరైనా పిలిచిన రండి పాస్టర్ మా ఇంటికి. మా ఇంట్లో కూటమి పెట్టినాం పాస్టర్, మా ఇంట్లో ప్రేయర్ పెట్టినాం పాస్టర్, మా ఇంటికి రాని సేవకుని పిలిచినారు ఎప్పుడన్నా మీరు? ఆఫీస్కి చర్చికి వచ్చాము, వాక్యం ఉన్నాము, అయిపోయింది, పోరా, నీ పని నీది, నా పని నాది. ప్రేమ లేదు. ఎందుకంటే పిల్లారా, హృదయం కఠినంగా ఉన్న వానికి ప్రేమ ఉండదు. హృదయం కఠినవానికి. పరవ కఠినమైన వాడా కదా? పరవ
కఠినమైన వాడు బైబిల్ చెప్తుంది. వాడు ఆస్తులను నిలబెట్టుకున్నానా? ఆస్తులను సంపాదించుకున్నానా? చచ్చిపోయినాడు. ఉదయం కఠినం అంటే చచ్చిపోతామని అంటాం. ఉదయం కఠినం ఉన్నప్పుడు ఉదయము కఠినం. ఉదయం ఎలా ఉండాలా? ప్రేమ కలిగిన ఉదయంగా ఉండాలి. నీ ప్రభు ఎవరంటే నీ దేవుడు ప్రేమాస్వరూపి. ఎవరంట నీ ప్రభు? అందుకే మరణం ఆయన బంధించలేదు. ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుడు ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుడు తెలుసుకోలేడు. ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ ప్రేమించాలి. ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాము? సగిస్తాము. అవునా కదా? ప్రేమ ఉన్నాడు తిట్టినా కొట్టినా తిట్టినా అది చాలామంది భార్యలు సగిస్తారు. భర్త కన్నా భార్యని ఎక్కువ ప్రేమిస్తుంది భర్త. అవునా కదా? నిజం చెప్తున్నాను. నేను అమ్మ జోక్ చెప్పలేదు. మా చాలామంది భర్త కన్నా ఆడపిల్లలు ఎక్కువ ప్రేమిస్తారు. వాళ్ళు సగిస్తారు. మనమైనా నిందలైనా వేదనైనా దీర్ఘకాలం జీవితంత కాలము ప్రేమ సగిస్తుంది. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చూడండి మన పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనం. పరమగీతము త్వరగా ప్రేమ మరణమంతా బలవంతమైనది. చదువు కస్త చదువు. ప్రేమ మరణమంతా బలవంతమైనది. ఇంకస్త చదువు. ప్రేమ మరణమంతా బలవంతమైనది. చూస్తున్నారా? ప్రేమ ఎలాంటిదంట? మరణంకంతా మరణమంతా బలవంతమైనది ప్రేమ. మరణంకంతా పెద్దది ప్రేమ. హల్లెలూయా. అందుకే మరణం జయించాడు యేసు ప్రభు. చెప్పండి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఏం కారణం ప్రియులారా? ప్రేమ ప్రేమ మరణంకంతా బలవంతమైనది ప్రేమ. ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ప్రేమించు. నీ పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా. అదే మీ భర్తను ప్రేమించకపోతే మీ భర్తను బాగా ప్రేమించు. నీ భార్యను ప్రేమించు. నీ పిల్లలను ప్రేమించు. యేసు ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటా మన చదువు. ప్రేమ ప్రేమ మరణమంతా బలవంతమైనది. మరణమంతా బలవంతమైనది అంటే మరణానికంతా బలవంతమైన ప్రేమ దేవుని ప్రేమ. అది యేసు ప్రేమ. యేసు ప్రేమ. హల్లెలూయా. అందుకే ఆయన కుళ్ళు పట్టలేదు. అందుకే మరణం బంధించలేదు. ఆమేన్ ఆమేన్. అందుకే మరణం ఎందుకు చూడ చాలా ప్రేమ లేక మొత్తం కఠినమైన మనస్సు, ఈర్ష, అసూయ, మంచి బుద్ధి ఉండదు. అట్లనే ఉంటారు. పర్వ కఠినమైపోయిన కనుక రాజ్యం కూలిపోయింది. పర్వ కఠిన కనుక ఆస్తులతో పోయింది. హల్లెలూయా. హృదయం కఠిన వానికి నష్టం వాకిట్లో వస్తుంది. నష్టం వాకిట్లో వస్తుంది. చూడండి, కయీను హేబేలు. కయీను అన్నదమ్ములు వాళ్ళిద్దరు అన్నదమ్ములే. వాళ్ళిద్దరు ఆదాము సంతానమే. వాళ్ళు చేసిన పనిలో తీసుకుని దశమని ఇచ్చారు. వాడు కయీను పొలం పని చేశాడు. తమ్ముడు గొర్రెల కాపరి ఉన్నాడు. వాళ్ళు మొదటి తొలి చూపించిన పిల్లలు తీసుకువచ్చి హేబేలు బలి అర్పించాడు. అది దేవుడు అంగీకరించాడు. వారు పొలంలో తీసుకువచ్చి పెడితే అది నరబలి అర్పించగా ఇది పొట్టేలు బలి, ఇది మన గొర్రెపిల్లను బలి అర్పించాలి. వాళ్ళు పొలం పంటను తీసుకొచ్చి పెట్టినాడు. అది దేవుడు అంగీకరించాడు. దేవుడు వారి బలిని అర్పించాడు, మన బలిని అర్పించలేదని తమ్ముని మీద ఈర్ష్య కలిగినాడంట. ఎవరి మీద? కొంతమంది చూడండి, అక్క చెల్లెలకి ఈర్ష్య ఉంటుంది, అన్నదమ్ములకి ఈర్ష్య. ఎక్కడ చెప్తారు పిల్లరా? రవంత గ్రాము కమ్మలు ఉంటే, ఒక గ్రాము బంగారం ఉంటే అక్క చెల్లెలు విడిపోతారంట. వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నా సరే. హల్లెలూయా. అక్క చెల్లెలు ఏమవుతుంది? జానడుగు ఉంటే ఒక అడుగు స్థలం ఉంటుందంట. అన్న కత్తి తీసుకుని అడుక్కుంటారు. హల్లెలూయా. చూసారు, బుద్ధి బయట నిలబడుతుంది. ప్రేమ లేదు. అన్నదమ్మన ప్రేమ లేదు, అక్క చిన్న ప్రేమ లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి. నీ దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమించేవాడు. నీ దేవుడు ప్రేమించేవాడు కనుక ప్రేమ లేని వాడు నా వాడు కాదు అంటే వాడు దుష్ట సంబంధి. ప్రేమ లేని దేవుడు అపవాది సంబంధి. మనకి ప్రేమ ఉండదు. మన కార్యం అవడానికి చూస్తాం. సాతానులు అంటే వాళ్ళ పని అంతవరకు చూస్తారు. పని అయిన తర్వాత
ఇది? బాయ్. అన్న బాయ్, అతి బాయ్, అంకుల్ బాయ్. హల్లెలూయా. అట్లా ఉంటుంది. కానీ నీ ప్రభు రక్తం ఇచ్చంత వరకు, ప్రాణం ఇచ్చంత వరకు కలువరి సెలవులో ఉదయం 9 నుంచి సాయంత్రం 3 వరకు వేలాడదీయమన్నాడు. ప్రేమ సహించింది. ఆమేన్. నీ ప్రభు గొప్పవాడు. ప్రేమ సహించింది. దీర్ఘకాలం సహించింది. ఆయన ప్రేమ స్వరూపి. నీ దేవుడు ప్రేమ స్వరూపి కనుక ప్రేమ లేనివాడు నా వాడు కాదు. ప్రేమ మరణమంత బలవంతమైనది. ప్రేమ అంత గొప్పది ప్రేమ. కానీ ప్రేమ వ్యర్థమైపోతుంది చాలా మందికి. ప్రేమ ఏమవుతుంది? ఇలాగ ప్రేమ చూడండి, వాళ్ళు పెంచి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పోషించి 20 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు రెక్కలు వచ్చిన తర్వాత మమ్మీ డాడీ మమ్మీ డాడీ వాడు వచ్చి నీ వాడు పువ్వు ఇచ్చి అందంగా ఉన్నావు, నీ హెయిర్ స్టైల్ బాగుంది, నీ స్పెట్స్ బాగుంది, నీ డ్రెస్ బాగుంది, నీ షూ బాగుంది, నీ లిప్టిక్ బాగుంది, నీ ఐబ్రో బాగుంది అంటే ఫ్లాట్. రెండోది ఇంకా ఏమో ఒకసారి 3 సార్లు అర్థం చేస్తే ఈమె 2 సార్లు 10 సార్లు అర్థం చేస్తుంది. మా చెప్తాను బాగుంది. అర్థం మీకు అర్థం ఎక్కువ చూస్తా అంటే దాని ఏదో ఉంటుంది. అర్థం ఎక్కువ చూస్తా అంటే దాని వెనకాల మర్మమైన విషయాలు ఉంటుంది అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ముందు చూస్తే 2వ రోజు 3వ రోజు వస్తుంటే రా వెళ్ళిపోతామనంటే ఇది పెంచి కని పోషించి అప్పులు తీసుకొచ్చి చదివిపించి వద్దులు తీసుకొచ్చి చదివిపించి పొలాలు అమ్మి తాకలు పెట్టి ఇల్లు తాకలు పెట్టి కూతురు బీట చదివితే కొడుకు బీట చదివితే పోషిస్తారని ఆశపడి మన జాబ్ వస్తే మన అప్పులు తీరుస్తారని ఆశపడితే వీళ్ళు 3వ రోజు చేస్తే డాడీ దూరమే పని చేస్తుంది, నాకు ఒక ఇష్టమైనాడు, నేను ఆయన పెళ్లి చేసుకున్నాను. ఏమంత ఈమె నుంచి బెంగళూరు బేస్ ఉంటుంది. బెంగళూరులో పని చేస్తుంది. డాడీ నాకు క్షమించు డాడీ, నాకు ఇష్టమైంది వాడిని పెళ్లి చేసుకున్నాను. వాడు ఎతికి సావాలి. మరి పోలీసు వాడికి సక్కర వాడేస్తే ఏం రా కూతురు సక్కర పెంచలేదా నువ్వు? కూతురికి వాడు అప్పులు చేసి చదివించి పోలీసు ఒక తిట్లు, నీ కూతురు ఊరి మీద వస్తే ఎతకాలని పోయి దాని మీద ఎత్తుకొని రావాలి నేను. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా దేవుని ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట. అది మరణంత బలవంతమైన ప్రేమ. దేవుని ప్రేమ చాలా గొప్పది. అది మీకు అనుభవిస్తామని తెలుస్తుంది, మీకు తెలియదు. హల్లెలూయా. ఇది కొత్త వారు కనుక మీకు తెలియదు. దేవుని ప్రేమ చాలా గొప్పది. ప్రేమ ఉన్నవాడు దేవుని బంధి. హల్లెలూయా. అందుకే ప్రేమించండి. యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు. ఆయన వ్యభిచారాలను ప్రేమించాడు. మనం పాపం ఉన్నప్పుడే లోకాన్ని ప్రేమించిన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే మీ పిల్లలు మీరు ప్రేమించండి, మీ భర్త మీరు ప్రేమించండి, మీ భార్యను మీరు ప్రేమించండి. హల్లెలూయా. యథార్థం ప్రేమించండి. ప్రేమ ఎక్కువైపోయింది చెప్పి అది తీసుకొచ్చి బిర్యానీ తీసుకొచ్చి తిను 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 పుస్తకాలు తిను మనం మూర్తి వేస్తాడు తిను 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 అని పెట్టద్దు. ప్రేమ సగించదు మన అలగాలి కదా, అవునా కదా? అలగాల వద్దా? ప్రేమ ఎక్కువైతే తిను 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 తింటే ఎట్ట తినేది? హల్లెలూయా. అందుకే కనుక నీ ప్రభు పరిశుద్ధుడు, ఎన్నటికన్నటికి పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. అందుకే మరణం ఆయన బంధించలేదు. ఆమేన్. చూడండి, ఆయన సమాధి యొద్దకు మొట్టమొదటిసారి ఒక స్త్రీకి కనిపించాడు. ఎవరా స్త్రీ అంటే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ, 7 దురాత్మలు పట్టబడిన స్త్రీ. ఆ మత్తలిన మరియకు మొట్టమొదటిసారి ఆ స్త్రీకే దేవుడు దర్శనమయ్యాడు. అందుకే ఆడవాళ్ళు ఎక్కువ యేసుని ఇష్టపడతారు. ఆడపిల్లలు యేసుని చాలా ఇష్టపడతారు. ఆమేన్. మార్కు సువార్త 16వ అధ్యాయం. మధ్యం ఉండాలా, పరిశుద్ధం ఉండాలా, ప్రేమ ఉండాలా, విశ్వాసం ఉండాలా. మార్కు సువార్త త్వరగా 5 సంవత్సరం. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 9వ వచనం. 7 నుంచి చదువు.
మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయనతో మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతో పేతురుతోనూ చెప్పుడని వారు బయటకు వచ్చి విస్మయము నొంది ఏమంట విస్మయము ఉంది వణుకుచు సమాధి యుద్ధ నుండి పారిపోయింది. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. చూడండి, వారు భయపడి వెళ్ళిపోయారు. కానీ ఈ మత్తయి సిరియా భయపడలే. ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో దేవుని ప్రేమించే ప్రాణం కూడా ఇచ్చేస్తారు. భయపడదు. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమించే ప్రేమలో భయం ఉండదు. ఈ మధ్యలో మరి అంత దేవుని ప్రేమిస్తుంది, విస్తారంగా దేవుని ప్రేమిస్తుంది. ప్రభు చెప్తారు, ఆమె విస్తారం ప్రేమించు కనుక విస్తారమైన పాపం క్షమించబడి చెప్తున్నాడు. విస్తారం ప్రేమించు, అంత విలువైనది. ఆ మధ్యలో మరియా విలువైన జటామాసి తీసుకొచ్చి ఆయన పాదం మీద పోసి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలు కడుగుతుంది. విలువైనది, దేవునికి విలువైన తీసుకొచ్చింది. హల్లెలూయా. మనం చాలా మంది విలువలు ఎంత చేస్తారు. దీంట్లో చినిగిపోయిన 20 రూపాయలు, అతికిచ్చిన 20 రూపాయలు, బొక్కలు పడిపోయిన 20 రూపాయలు, వాళ్ళ జీవితం అంతా బొక్క పడిపోతుంది, వాళ్ళ జీవితం అంతా చినిగిపోతుంది. నేను సభ్యించలేదు. దేవుని బైబిల్ చెప్తాను, నువ్వు వేయవద్దు. నేను ఎవడేయమన్నాడు? అవునా కదా? నువ్వు చిరిపోయిన కాదు, నేను ఎందుకు వేస్తావు? దాంట్లో దేవుని అమ్మనికి వస్తావా? నన్ను ఎందుకు వేస్తావు? దేవుడి కన్ను లేదు ఏమి? హల్లెలూయా. దేవుడి కన్ను లేదా? నువ్వు చినిగిపోయింది అతికిస్తాను చేస్తే నీ బతికిపోయినా చినిగిపోతుంది. హల్లెలూయా. దయచేసి ఇందులో దేవుని పవిత్రమైన ఉండిగా పడుతుంది, ఏడుతుంది. హల్లెలూయా. చూడండి, ఆ మగ్దలేని మరియా 9వ వచనం, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తన 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆమేన్. మొదట ఎవరికి? శ్రీ మగ్దలేని మరియాకి. శిష్యులు కనిపించలే. ఆయనతో ఉన్నవారు, ఆయనతో ఒకే చోట పనుకున్నవారు, ఒకే భక్తులు ఆయుధం చేసుకున్నవారు, కానీ వారికి ప్రభు కనపడలేదు. ఆయన ఎంత విస్తారం ప్రేమించింది చూడండి. ఆ మత్తయి మరియా, ఆ పాపపు పట్టబడిన స్త్రీకి మొదట యేసు కనిపించింది. ఎంత గొప్ప గల దేవుడు చూడండి. ఆమేన్. ఎవరు? మత్తయి మరియా, 7 దయ్యములు పట్టిన మరియా. హల్లెలూయా. ఆమె దేవుడు నిత్యం వెతికాడు. నిత్యం దేవుడు వెతుకుతూ ఉంటున్నాం. చూడండి, పందల కడ లేచిపోయిందంట. తెల్లవారినప్పుడు అంటే తెల్లవారినప్పుడు ఎప్పుడు 7 గంటలు 8 గంటలు లేదు. మీరు లేస్తారా? 8 గంటలు లేదు అమ్మా. తెల్లవారు అంటే ఉదయము అని అంటే వేకుజామున 4 గంటలు 3 గంటలు ఉదయం. మీరు ఉదయం అంటే మీకు 7 గంటల ఉదయం, 8 గంటల ఉదయం లేదు. వేకుజామున వెతకాల. హల్లెలూయా. చూడండి, శిష్యులుగా బయటకు వెళ్ళిపోయినారు. ఈ స్త్రీ భయపడలేదు. ఆమె భయం లేదా? అమ్మ విశ్వాసం గొప్పది. ఆమేన్. అమ్మ విశ్వాసం గొప్పది. నిజం చెప్తున్నా, జెంట్స్ కన్నా స్త్రీలకి విశ్వాసం ఎక్కువ. వాళ్ళు సాధిస్తారు. హల్లెలూయా. దేవునితో పోరాడి జయించిన శక్తి దేవుడు స్త్రీలకు ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఆమె మొదట ప్రభు ఆమెకే కనబడినట్ట. అది కూడా చూడండి, 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియాకు ఎవరికి కనిపించారంట? పరిశుద్ధుడు కనిపించిందా? అమ్మా, పరిశుద్ధుడు కనిపించిందా? 7 దయ్యములు పట్టిన వెళ్ళగొట్టిన మగ్దలేని మరియాకు ప్రభు కనిపించాడంట. మొదట దర్శనం, పునరుత్థానమైన దర్శనం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పునరుత్థానమైన దర్శనము చూడలేము. అంత కాంతి, అంత వెలుగు. హల్లెలూయా. ఆయన చూసిన భాగ్యము మగ్దలేని మరియకు వచ్చింది. అది నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వేం నేర్చుకుంటున్నావు? ఆదివారం వచ్చి నువ్వేం నేర్చుకున్నావు చెప్పు. నీ కాను కూడా వేస్ట్. నేర్చుకోలేకపోతే హల్లెలూయా, నీ కాను కూడా వేస్ట్. నేర్చుకో, దేవుని నేర్చుకో. మగ్దలేని మరియ ఎన్నో నేర్చుకుంది. తెలియని విషయాలు ప్రభుత్వం ఎన్నో నేర్చుకుంది.
విలువైన అత్త తీసుకొని పాదం మీద పోసి ఆమె తల వెంట్రుకలతో ప్రభు పాదాలు కడిగింది. అలాంటి గొప్ప స్త్రీ ఆమె. హల్లెలూయా. యేసు ప్రభు తల్లికి కనిపించలేదు, మా తల్లి మరియ కనిపించారు. విశ్వాసం గొప్పది. అందుకే పరిశుద్ధత, ప్రేమ, విశ్వాసం, ఈ మూడు నీకుంటే దేవుని ఎల్లప్పుడూ నువ్వు నడిపించబడతావు. ఈ మూడు లేకపోతే నువ్వు దేవుని చూడలేవు. హల్లెలూయా. నువ్వు చూడలేవు ఆయన్ని కనిపించదు. నువ్వు ఎంత ఇచ్చినా, నువ్వెన్ని కోట్లు ఇచ్చినా, నువ్వు లక్షలు ఇచ్చినా, నువ్వెన్ని పాటలు పాడినా ఆయన్ని కనిపించదు. ఈ మూడు నీకు ఉండాలి. ఈ మూడు నీకు ఉండాలి. అందుకే ఆయన పునరుత్థానము గల దేవుడు. ఆయన పునరుత్థానము గల దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధత, ప్రేమ, విశ్వాసం. టైం లేదు, ఇంకా చాలా ఉంది, చాలా చెప్పాలని టైం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం దీవించును గాక. ఈ వాక్యం దీవించును గాక. హల్లెలూయా. చిన్న పాట పాడుకొని కాలం దయచేసి